హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు స్కై జాబ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైతే ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామ్ అయితే రాయడానికి వెళ్తుర్రో జేఎల్ఎం సపరేట్లీ ఎప్పుడైతే 17th రోజు ఎగ్జామ్ అనేది ఉంది, దాని గురించి నేను సపరేట్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఏ ఓఎంఆర్ షీట్. ఫ్రెండ్స్, దీన్ని ఆన్సర్ షీట్ కూడా అని అంటారు. దీన్ని బ్లాక్ పెన్ లేదా బ్లూ పెన్తో ఈ బాక్స్లలో ఫిల్ అనేది చేయాలి. ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది మనమైతే తెలుసుకుందాం. దీన్ని అస్సలు మిస్టేక్ చేయొద్దు. మిస్టేక్ చేస్తే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ అయ్యి కూడా ఏం అసలు ఇది ఉండదు. అందుకని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఫ్రెండ్స్, రూల్ నెంబర్ అని ఉంది కదా, రూల్ నెంబర్లో ఫస్ట్ మీ రూల్ నెంబర్ అనేది ప్రతి ఒక్క బాక్స్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే 210345 అలా రూల్ నెంబర్ అనేది ఫిల్ అనేది చేయాలి. ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ బాక్స్లో చూసుకోవచ్చు 0 1 2 3 అలా ఉంది కదా. 1 నెంబర్ ఉన్న దాంట్లో 1 ఫిల్ చేయాలి. మళ్ళీ 2 అనేది కింద 2 బాక్స్లోనే ఫిల్ చేయాలి. అలా మీ హాల్ టికెట్ నెంబర్ అంటే రూల్ నెంబర్ అదే అలా ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ బుక్లెట్ నంబర్ మనకు ఇన్విజిలేటర్ ఏ క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారో ఆ బుక్లెట్కి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ కోడ్ ఇక్కడ ఫిల్ అయితే చేయాలి. సేమ్ పేపర్ కోడ్ ఉంటుంది, పేపర్ కోడ్ కూడా ఫిల్ చేయాలి. విన్యూ కోడ్ మనకు సెంటర్ ఏదో పడుతుందో దానికి సంబంధించిన కోడ్ కూడా ఉంటుంది. సేమ్ అక్కడ ఇప్పుడు 1 2 3 4 అని ఇలా బాక్స్లో వేసేసి అంటే మీకు ఏ కోడ్ అనేది వస్తుందో ఆ కోడ్ కింద సేమ్ అంతే ఫిల్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి బుక్లెట్ సిరీస్ కోడ్, ప్రతి ఒక్కరికి ABC అలా బుక్లెట్ సిరీస్ కోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ అందులో బుక్లెట్ సిరీస్ కోడ్ వేసేసి దాంట్లో ఫిల్ అనేది చేయాలి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా బబ్లింగ్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్కి అయితే మనం ఆన్సర్ చేస్తున్నామో క్లారిటీగా దాన్ని ఫిల్ చేయాలి. కొద్దిగా వదిలేసినా అది కౌంటింగ్లోకి రాదు. ఫ్రెండ్స్, అది మనం గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒకవేళ రాంగ్గా ఫిల్ చేస్తే అది కౌంట్లోకి రాదు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అయితే చూసుకుందాం, మీకు చూపిస్తాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, యాక్చువల్లీ దీని ఫిల్ అయితే బ్లాక్ పెన్ ఆర్ బ్లూ పెన్తో చేయాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కరెక్ట్ మెన్షన్, ఇక్కడ 0 బాక్స్ ఉంది కదా, దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. అది కరెక్ట్ మెథడ్. రాంగ్ మెథడ్ వచ్చేసి రైట్ రాంగ్ అనే సింబల్స్ అనేది వేయద్దు, అది రాంగ్లోకి వస్తుంది. కింద మీరు చూసుకోవచ్చు BC అని ఉంది కదా, B దాంట్లో Bనే ఫిల్ చేయాలి, C దాంట్లో Cనే ఫిల్ చేయాలి. ఇప్పుడు నేను నంబరింగ్లో కూడా నేను చెప్పాను సేమ్ ఎలా ఫిల్ 1 2 3 బుక్లెట్ సిరీస్ ఎలా ఉంటుందో నంబరింగ్లో సేమ్ అంతే కూడా ఫిల్ చేయాలి. మీకు ఈ వీడియో అయితే క్లారిటీగా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కోసం ఏదున్నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదున్నా నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అప్డేట్ కోసం ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. 17th డేట్ రోజు ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి ఒక్క జేఎల్ఎం మరియు ఏఈ అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ అండి. స్కై జాబ్ అప్డేట్స్ తరఫున అందరూ క్లారిటీగా మంచిగా ఓఎంఆర్ షీట్ని అయితే ఫిల్ చేయండి, ఎలాంటి మిస్టేక్ లేకుండా. మిస్టేక్స్ ఉంటే మీ మార్క్స్ అనేవి కట్ అవుతాయి. అందుకోసమే స్పెషల్గా ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.